ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగునుగాక. మీరు ప్రతి వారం కూడా మరి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని బిడ్డలారా ప్రభువునందు ఎంతో బలపడుతున్నారు. అనేక మంది యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను వింటూ మరి ఆయన నమ్ముకుని రక్షణ పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, రోగులు బాగుతున్నారు. వాక్యం ద్వారా అనేక మంది ఆదరణ పొందుతున్నారు. ఈ విషయాలు మీరు నాకు రాసే ఉత్తరాల ద్వారా, అలాగే మరి ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, ఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కొంతమంది రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి సాక్ష్యాలు పిల్లరా మేము వింటున్నాం. అందును బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని మీ గృహంలోకి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. రాబోయే దినాల్లో ఈ కార్యక్రమం ఇంకా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగేటట్టుగా మీరంతా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం తీసుకుని నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు నా అంశం యేసు అనుభవించి ఇచ్చినవి. యేసు అనుభవించి ఇచ్చినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పటికి దాదాపు 2017 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నరుడుగా అవతరించి మానవ పాప పరిహారం కొరకు ప్రియులరా ఆయన శిలువలో రక్తము చిందించి మరణించి 3 దినాలు సమాధిలో నుండి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. సజీవుడిగా తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఆయన నమ్ముకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాగే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు, దెయ్యాలు పారిపోతున్నాయి. యేసయ్య యొక్క దివ్య వాక్యము ద్వారా అనేక మంది ఆదరణ పొందుతూ ప్రభువును మహిమపరుస్తున్నారు. యేసయ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన కేవలం ఏదో బోధ చేసి మరి ఏదో మంచి మాటలు చెప్పి మనిషిని ఏదో కాస్త మరి తృప్తిపరిచి ఏదో నేను ఒక అందుకు వచ్చానులే, ఒక అందుకు వెళ్ళానులే అన్నట్టు కాకుండా ఈ భూలోకంలో మానవుని యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని మెరుగుపరచడానికి వేటి వల్ల అయితే మనుష్యుడు రక్షణ పొందుతాడో, వేటి వల్ల అయితే ఆత్మీయంగా బలపడతాడో, వేటి వల్ల అయితే మానవుడు మోక్షాన్ని సంపాదించుకుంటాడో, ఇలాంటి అనేక దివ్యమైనటువంటి అనుభవాల్ని మొదటిగా ఆయన అనుభవించి దేవుని బిడ్డలారా ఆయన నమ్ముకున్న బిడ్డలకు, నమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్న బిడ్డలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది నమ్ముకున్న బిడ్డలకు ఆయన ఎంతకు ముందే అనుగ్రహించి ఇచ్చి బలపరిచినట్లుగా దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం స్పష్టంగా తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసే దివ్యమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ప్రియులరా మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడం మాత్రమే కాదు, ప్రతిరోజు ఆయన యందు విశ్వాసము కలిగి జీవించడానికి కావలసిన శక్తిని ఆయన మాటల ద్వారా మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కొన్ని అనుభవాల్ని ఆయన అనుభవించి అదే అవసరతలో ఉన్న మనకు వాటిని ఇచ్చాడు. ఆయన అలా అనుభవించి ఇచ్చిన వాటిలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన ఆకలి కొన్నాడు, వేలాది మంది యొక్క ఆకలి తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య శరీరధారిగా శరీరంలో ఉన్నాడన్న మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన శరీరంలో ఉన్నటువంటి దేవుడు, 100కి 100 పాళ్ళు దేవుడు, 100కి 100 పాళ్ళు ఆయన మానవుడు. సగం దేవుడు సగం మానవుడు కాదు. కొంతమంది తెలియని వారు పిల్లరా ఆయన 50% దేవుడు 50% మనిషి అని కొంత దుర్బోధ చేయడం లోకంలో మనం చూస్తుంటాం. అది తప్పు. దేవుని బిడ్డలారా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఉపవాసం పిల్లరా మరి ఎంత అద్భుతమైనటువంటి అనుభవం ప్రభువులో ఉన్న వారందరికీ తెలుసు. ఆయన అరణ్యములో తాను చేయబోయే సేవ బలము గలదై ఫలభరితమైనదిగా ఉండడానికి
ముఖ్యంగా మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి ఉపవాస అనుభవాన్ని బోధించడానికి ఆయనే అరణ్యమునకు వెళ్ళాడు. 40 దినాలు ఉపవాసం ఉండి అక్కడ ప్రియులారా ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా మనిషి 40 రోజులు అన్నం లేకుండా మంచినీళ్ళు లేకుండా 40 రోజులు మాత్రమే ఉండగలడని, మరి తర్వాత ఇక బ్రతకడం కష్టమని వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. ఆయన 40 దినాలు శరీరంలో ఉన్నాడు కనుక మనకు శరీరంలో రోజు బలం కొరకు మనం ఏ విధంగా అయితే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఎలాగైతే ఆహారం తీసుకుంటామో శరీర బలం కొరకు ఆయన ప్రియులరా ఆయన కూడా ఆహారం తీసుకునేటువంటి అనుభవాలు శరీరధారిగా ఆయనకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా మానవుడికి ఈ లోకంలో 2 రకాలుగా ఈ ఆకలి మానవ జీవితంలో కనబడుతుంది. ఒకటి శరీరానికి సంబంధించిన ఆకలి, రెండవది ఆత్మకు సంబంధించిన ఆకలి. శరీర ఆకలి ప్రియులరా మనం కొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా మనం బలము పొందుతాం. ఆత్మ సంబంధమైన ఆకలి పరలోక సంబంధమైనటువంటి దివ్యమైన వాక్యము వినుట ద్వారా దాని హృదయాంతరంగంలో భద్రపరచుకోవడం ద్వారా మన జీవాత్మకు అది ఆహారంగా ఉండి ఆత్మీయంగా మనలను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఇక్కడ ఆకలి కొనినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, శరీర సంబంధమైన ఆకలి ఆయనలో పుట్టింది. ఆయన ఆకలిగా ఉన్నటువంటి ప్రజలను ఎంతోమందిని ఈ లోకంలో ఆయన సేవ చేసేటప్పుడు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆయన దేవుని వాక్యాన్ని పరలోక సంబంధమైన మర్మాల్ని దేవుని బిళ్ళరా మరి ఆయన బోధిస్తున్నప్పుడు 3 దినములు ఏకదాటిగా వాక్యం చెప్పినప్పుడు మరి వచ్చిన ప్రజలందరూ కూడా ఆకలిగా ఉన్నప్పుడు పిల్లరా శిష్యులు వెళ్ళి, యేసయ్యా ఈ ప్రజలందరూ ఆకలి చేత దప్పిక చేత సొమ్మసిల్లిపోతున్నారు, వీళ్ళకి ఏదైనా ఆహారం పెడితే మంచిదని చెప్పి దేవుని బిడ్డలారా శిష్యులు చెప్పినప్పుడు మీరే ఆహారం పెట్టమన్నాడు. శిష్యులైతే ఒకరొక ముఖం ఒకరు చూసుకున్నారు. అయితే వాళ్ళ యొక్క నిస్సహాయతను చూసి ప్రభు అన్నాడు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు 2 అబ్బాయిలు ఈ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళకి ఒక పూట భోజనం కొరకు లేక ఒక రోజు భోజనం కొరకు వారు తెచ్చుకునేటువంటి 5 రొట్టెలు చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి ప్రియులరా మరి ఆయన ఇచ్చినప్పుడు 5,000 మంది భోజనము చేయగా 5,000 మంది ఆకలిని యేసయ్య తీర్చగా దేవుని బిడ్డలారా వారందరూ కూడా భుజించి 12 గంపలు మిగిలినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని బాధల కంటే ఆకలి బాధ చాలా భయంకరమైనదండి. మన వాళ్ళు చెప్తుంటారు ఆకలికి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదని. ఆకలి వేసినప్పుడు ఆఖరి గంజి నీళ్ళు అయినా సరే త్రాగడానికి మనం మరి ఆయత్త పడతాం, ఎందుకంటే ఆ బాధ అలాంటిది. అలాగే దాహం వేసినప్పుడు పిల్లరా కాస్త గుక్కడు మంచినీళ్ళైనా త్రాగడానికి మనం ఎంతో ఆతృత పడుతుంటాం. ఆ బాధ అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసు స్వామి భూలోకములో పిల్లరా మానవ జీవితంలో ఉన్న 2 రకాల ఆకలిని కూడా తీర్చడానికి ఈ భూమి మీద నరుడుగా ఆయన అవతరించాడు. ఆయన శారీరకంగా ఆకలిగా ఉన్నప్పుడు సైతాను వచ్చి అన్నాడు, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకుని తిను, నీ ఆకలి తీర్చుకో అయినప్పుడు యేసే అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు గాని పిల్లరా ఆయన అంటాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రాళ్ళు రొట్టెలుగానే తీసుకొని తినక్కరి ఆకలి తీర్చుకోక్కర్లేదు దేవుని బిడ్డలు. ఇక్కడ దేవుని మీద ఆధారపడిన దేవుని బిడ్డలకు ఈ లోకంలో శరీర సంబంధమైన ఆకలి ఉన్న వారికి పిల్లరా ఆయన ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మనం చదివినట్లయితే, మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెతికినలా అవన్నీ నేను మీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నిజమే, ఆ పై వచనాలు 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ వెళితే పిల్లరా మానవుని యొక్క ఆకలిని గురించి, శరీర సంబంధమైన ఆకలిని గురించి ప్రభు ప్రస్తావించాడు కొండ మీద ప్రసంగం చేస్తూ. ప్రియుల ఆకాశ పక్షుల వైపు చూపించాడు, ప్రజల దృష్టి మలిచాడు. అవి విత్తవు కోయవు, వాటి కొరకు పంటను కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి
మిమ్మల్ని పోషిస్తున్నాడు అని చెప్పేసి ఈ శరీర సంబంధమైన ఆకలి కొరకు తప్పుడు మార్గాలు అనుసరించే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. ఆ ప్రజలందరూ పిలిచారు. ఏమన్నాడు? అల్ప విశ్వాసులరా అని పిలిచి వాళ్ళ కొంచెం చురకలేసి, మీరు నమ్మినట్లయితే, మీరు విశ్వాసం ఉంచినట్లయితే, ముఖ్యంగా మోక్షంలో చోటు సంపాదించుకుని భూమి మీద నీతిగా బ్రతికితే ఆ పరమ తండ్రి మీ ఆకలిని తీరుస్తాడని ప్రభువు చెప్పాడు. అలాగే వస్త్రాలు లేవని చింతించొద్దు. అడవి పుష్పాలను చూపించాడు, వాటి అన్నాన్ని చూపించాడు. అవి ఒక్క రోజుండి పొయ్యిలో వేయబడేటువంటి ఆ అడవి పువ్వులే దేవుని బిడ్డలారా, అవి వాటిని అంత అందంగా అలంకరిస్తే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని అలంకరించడా అని చెప్పి ప్రియులారా ఒక చక్కటి మరి వాగ్దానాన్ని, శరీర సంబంధమైన ఆకలి కొరకు తహతహలాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఆకలి కొని ఆయన వాక్యం వినడానికి వచ్చిన వారి యొక్క ప్రియులారా 5,000 మంది ప్రజల యొక్క ఆకలిని ఆయన తీర్చి నేను పోషకుడని ఆయన రుజువు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన ఆకలిని గూర్చి ఆయన ఉపవాసములో ప్రస్తావిస్తూ, దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని ప్రభువారి ప్రియులారా ప్రజలకు తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి సమయంలో మరి యేసయ్యను నమ్ముకోకుండా, ఇంకా పాపము నుండి విడుదల పొందకుండా ప్రియులారా, క్షామము లేక కరువుకు ప్రధానమైన కారణం లోకంలో పాపమనే దేవుని వాక్యము స్పష్టంగా మనకు సెలవిస్తుంది. ఏ దేశమైతే నన్ను విడిచి విగ్రహముల వైపు తిరిగి పూజిస్తుందో ఆ దేశంలో నేను ఆహారం లేకుండా చేస్తానన్నాడు ప్రభు. చూసారా? అంచేత దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒకవేళ శరీరంలో ఉండి ఎటువంటి పని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ జీవనోపాధి లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే మొట్టమొదటిగా నీ జన్మ కర్మ పాపముల నుండి నువ్వు విడుదల పొందాలి. యేసయ్యా, నేను పాపిని ఒప్పుకోవాలి, జన్మ పాపిని, కర్మ పాపిని నాయన, ఇదిగో నన్ను నీ పరిశుద్ధ రక్తములో కడిగి నన్ను శుద్ధి చేసి నీ బిడ్డగా నన్ను అంగీకరించు నాయన అని నువ్వు కనుక యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఈ రాత్రి పరమ తండ్రిగా నీ ఆకలిని తీర్చి నిన్ను పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. దేవుని రాజ్యాన్ని సంపాదించుకో. బ్రతికినంత కాలం నీవు నీతిగా బ్రతుకు. నీకు భోజనానికి కానీ వస్త్రానికి కానీ యేసయ్య ఏ లోటు చేయడు. కేవలం మనిషికి శరీర సంబంధమైన ఆకలే కాదండి, శరీర సంబంధమైన ఆహారమే కాదండి, లోపల ఉన్నటువంటి హృదయం అనేది ఉంది. ఈ గుండె యొక్క ఆకలిని నువ్వు తప్పకుండా తీర్చుకోవాలనేటువంటి అత్యవసరతను ఈ సాయంకాలంలో నువ్వు గుర్తించాలి. ఒక ఆయన అన్నాడు, కడుపు కూడికి ఏడిస్తే జీవుడు దేవుడికి ఏడుస్తాడు. నిజమే ప్రియులారా, కడుపు నిండినంత మాత్రాన ఈ లోకంలో హృదయంలో నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ప్రియులారా పాపం వల్ల బాధించబడుతూ లోకంలో కాలయాపన చేస్తున్న వారు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంచేత నువ్వు యేసయ్యను నమ్ముకుని రక్షణ పొంది బాప్తిసం పొందినట్లయితే యేసయ్య యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే నీ ఆత్మకు కావలసిన ఆహారం ఆయనే. తిండి వల్ల శరీరం ఎలా పుష్టిగా ఉంటుందో, దేవుని వాక్యమ అని పిలువబడిన యేసును నమ్ముకుని రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రియులారా ఆయన బిడ్డగా లోకంలో జీవించినంతకాలం ఆయనను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినట్లయితే, బలారాధనలో పాలు పొందినట్లయితే దేవుని బిడ్డ నీ యొక్క ఆత్మ కూడా పుష్టిగా ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో ఆయన అన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు అంటే యేసయ్య దానిని మీకిచ్చును. శరీర సంబంధమైన ఆహారం ప్రియులారా, మరి భూమి మీద బాగా డబ్బులు కూడబెట్టి, ఇళ్ళు కట్టి, మేడలు కట్టి, మిద్దెలు కట్టి, ఐశ్వర్యం, వెండి బంగారాలు సంపాదించి నిలవేసుకోవడానికి మానవుడు రోజు ప్రయత్నం చేస్తున్నాడు. ఓ సామెత కూడా ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. ఈ కూటి యాతన తప్ప దేవుని యాతన ఈనాడు మనుషుల్లో లేదు. ఈ రాత్రి వాక్యం అంటున్నా, నువ్వు కూడా ఎప్పుడైనా నన్ను సృష్టించినవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసుకోవాలి,
ఆయన నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, మోక్షం సంపాదించుకోవాలి. ఆ శక్తి నీకు ఎప్పుడైనా కలిగిందని నేను అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. 35వ వచనంలో ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 35, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేను. జీవాత్మక ఆహారం. రొట్టె శరీరానికి ఆహారం అయితే యేసయ్య జీవపు రొట్టె గనక ఆయన ఈ జీవాత్మకు ఆహారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినక. ఈ రెండింటి అవసరతను ఆయన ఆకలిగొని, పిల్లరా, మన శరీర సంబంధమైన ఆకలిని నేను తీరుస్తానని వాగ్దానం చేశాడు. ఆత్మ సంబంధమైన ఆకలిని జీవాహారముగా నేను తీరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా తర్వాత మనం చదివినట్లయితే పిల్లరా, మరి 50వ వచనంలో, దీనిని తినువాడు, ఈ జీవాహారమును తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించిన ఎడలా వాడెల్లప్పుడు జీవించును. మరియు నేను ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, మానవ జీవితానికి యేసయ్య ఎంత అవసరమో, ఆయనను నమ్ముకోవడం, పాపక్షమాపణ పొందడం, ఈ భూమి మీద ఆయనను కలిగి జీవించడం, నిత్యము జీవించడానికి ఈ శరీర సంబంధంగా మేము భూమి మీద బ్రతికినంత కాలం ఎన్ని రకాల వంటలో చేసుకుని మనం తింటున్నామని, ఎన్ని రకాల ఆహారం మనం తింటున్నామని. ఏంటో విచిత్రం ఏంటంటే, డబ్బున్నవాడు డబ్బు తగ్గట్టు తిండి తింటున్నాడు, ఏమీ లేనట్టు గంజి నీళ్ళు తాగు బతుకుతున్నాడు. ఇద్దరు మనుషులే. తినే శరీరం సంబంధమైన ఆహారం యొక్క విలువ కొంచెం తేడా ఉన్నా వీడికి మరణం తప్పట్లేదు, వాడికి మరణం తప్పట్లేదు. ఈ శరీరం కృషించిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, జీవాహారమైన క్రీస్తును తినినవాడు ఎల్లప్పుడూ జీవించు. అందుకే నిత్య జీవం అనే మాట యేసయ్య తన బోధలో ప్రియులరా నిత్యము ప్రస్తావించాడు, చాలాసార్లు ప్రస్తావించాడు. నిత్య జీవం అంటే అర్థం నిత్యం బ్రతకడం, జీవించడానికి లేక బ్రతకడానికి బ్రతికేవాడు క్రైస్తవుడు, యేసయ్య నమ్ముకున్నాడు. చావడానికి బ్రతికేవాడు యేసును ఎరగనివాడు. ఈ ఇద్దరిలో నువ్వు ఏ కోవకు చెందినవాడవు, నువ్వు ఏ కోవకు చెందినదారవు? నువ్వు ఇక్కడ జీవించి అక్కడ కూడా జీవించాలంటే శరీర సంబంధమైన ఆహారంతో పాటు జీవాహారమైన యేసును కూడా నువ్వు తినాలి. అంటే ఆయన నమ్ముకోవాలి, రక్షణ పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ఈ ఆహారము భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇశ్రాయేల్ గురించి ప్రస్తావిస్తూ ఆయన 40 దినాలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. పరలోకం నుండి కురిపించబడిన మన్నా వాళ్ళు తిన్నారు. ఆ మన్నా కేవలం అది శరీరానికే. కానీ ప్రియరా, ఆ మన్నా తిన్నవారందరూ చనిపోయారు అంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, 58వ వచనం, ఇదో పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు, యేసును తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చావు తర్వాత జీవితం ఉందనే సంగతి నీకు తెలుసా సోదరుడా? ఈ రాత్రి ఒక్కసారి లోతుగా ఆలోచన చేయి. ఇక్కడ బ్రతికితే చాలు, ఇక్కడ సంపాదిస్తే చాలు, ఈ ఆకలి తీరడానికి మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, నా పిల్లలు సంపాదిస్తున్నాను, బోళ్ళంత ఆస్తి కూడబెట్టాను, ఇవే నాకు సరిపోతాయి అనుకుంటున్నావేమో. తప్పు 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 తప్పు. ఈ లోకం నుండి ఒక చిల్లి గవ్వ కూడా నీకు కూడా తీసుకెళ్ళలేవు. ఈ శరీర సంబంధమైన ఆహారం తిన్నప్పటికీ 60, 70, 80, 100 సంవత్సరాలు బ్రతికి ఈ లోకంలో మరణాన్ని ఎదుర్కోవలసిందే. అయితే జీవాహారమైన యేసును తిని యేసే నమ్ముకుని రక్షణ పొందినవారు పిల్లరా, యేసే ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి ప్రస్తావించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసులైన వారు పిల్లరా, మరి 54వ వచనంలో, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు
నా యందును నేను వాని యందును నిలిచియుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, నిత్యము ఈ లోకంలో బ్రతికినంతకాలం మనం జీవిస్తాం. ఈ శరీరం లోకంలో విడవబడిన తర్వాత పరలోకములో కూడా మనం జీవించగలిగినటువంటి శక్తిని యేసు దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత! దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ప్రియులరా, అవతారమూర్తులు, సంఘ సంస్కర్తలు, దేవతలు ఎవరైనా సరే వారి జీవితాలు వాళ్ళ యొక్క మరణంతోనే ముగిసిపోయాయి. చనిపోయి నేను తిరిగి లేచానని ప్రపంచ చరిత్రలో లోకానికి సవాలు చేసి పుడరా లోకమునకు కనబడి తన్ను తాను కనపరుచుకున్నవాడు యేసు ప్రభు అక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన సోదర సోదరిమణులారా, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, యేసు నీ కొరకు ఆకలిని అనుభవించి, పులరా శరీర సంబంధమైన ఆకలిని ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు పులరా 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి ఆకలి తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఈనాడు కూడా నువ్వు యేసయ్యను నమ్ముకుని రక్షణ పొంది బాప్తిసం పొందినట్లయితే నువ్వెంత పేదవాడు అయినప్పటికీ ఆయన అంటున్నాడు, నా రాజ్యం నా నీతిని మొదట వెతికితే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 2 వాగ్దానాలు, నిన్ను నేను పోషిస్తాను, ఆకాశ పక్షులను పోషించినట్టు నిన్ను పోషిస్తాను, అడవి పువ్వులను అలంకరించినట్లు నీకు వస్త్రములను ఇచ్చి నిన్ను పోషిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చినవాడు యేసయ్య. అనేక మంది కొండ మీద ఉన్న ప్రసంగం ఎంత అద్భుతమైన ప్రసంగం అండి. ఆయన వాక్యమును నిన్నవారు ఓ ధన్యులు ధన్యులు ధన్యులనే మాట. ఓ హల్లెలూయా. ఆయన ప్రజలకు ప్రియులరా ఎంత అద్భుతమైన మాట వినియోగించి వాక్యం బోధించాడు. చూసారా, ఆ ధన్యత, పరలోక రాజ్యాన్ని సంపాదించిన ధన్యత ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే ఉంటుంది. ఎవరైతే పాపక్షమాపణ పొంది దేవుని వాక్య జీవవాక్యమని పిలువబడిన వాడు, జీవాహారమైన పిలువబడిన యేసయ్యను నమ్ముకొని రక్షణ పొందుతారో, శరీరంలో ఉన్న నీ ఆత్మీయ ఆకలి తీరద్దే. దేవునికి స్తోత్రం. శరీరంలో ఉన్న నీ ఆత్మీయ దాహం తీరద్దే. ప్రియులరా, అలా యేసయ్య ఆయన ఆకలిని అనుభవించి 2 ఆకలిని తీర్చాడు గనక ఈ లోకంలో నువ్వు ఆయన బిడ్డగా ఎన్ని సంవత్సరాలు జీవించినప్పుడు తిన్నగా మోక్షానికి వెళ్తావు. దేవునికి స్తోత్రం. ఈ ఆకలిని స్వయంగా యేసయ్య అనుభవించి అనేక కోట్లాది మంది ఆకలిని ఆయన తీర్చాడు, తీరుస్తున్నాడు. ఈ రాత్రి నీ సంగతే. యేసు ప్రభువుని నమ్ముకోవా, రక్షణ పొందవా? నీ పాపం నిన్ను పట్టి పీడిస్తుంది. జాగ్రత్త. పాపానికి వచ్చే జీతం మరణం, అగ్నిగుండం, ఆరని అగ్ని తీరని బాధ. అగ్నిగుండంలోనికి తప్పించుకుని నిత్య జీవం పొందుకుని ఓ మోక్షంలో యుగయుగాలు ఆ యేసు దేవుడితో ఉండాలంటే రక్షణ పొందు, బాప్తిసం పొందు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మా పరమ తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ పాసందుకు వచ్చావు నాయన. యేసు నామంలో తను ఇంతవరకు నీవు అనుభవించి ఇచ్చినవి మొట్టమొదటిగా ఆకలిని అనుభవించి ప్రజల శరీర సంబంధమైన ఆకలిని తీర్చావు, ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చావు. ఆ కార్యమును ఒక్కడవే చేయగలిగిన దేవుడు తండ్రి. ఈ రాత్రి నీ రక్షణ స్వార్థను ఎంతమంది అయితే విన్నారో వారందరిలో కూడా ప్రభువా శరీర ఆకలితో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక తండ్రి, పాపము కలుగు చేసే సైతాను వల్ల కలిగే దారిద్రాన్ని లోకములో అనుభవిస్తూ బ్రతుకుతున్నారు యేసయ్య. వారి ఆకలిని తీర్చని. ఆత్మ సంబంధమైన ఆకలితో మనశ్శాంతి లేక, నెమ్మది లేక తహతహలాడుతూ పాపములు జీవిస్తూ పాపానికి దాసులై ఉన్నారు. జీవాహారముగా నీవు వారి ప్రభువా వారిలో నా తండ్రి వారికి నీవు నీ శరీరమును వారి ఆకలి తీర్చడానికి ఇచ్చావు, నీ రక్తమును వారి ఆకలికి తీర్చడానికి ఇచ్చావు, దాహమును తీర్చడానికి ఇచ్చావు ప్రభువా. అదేవిధంగా ఈ వాక్య ఫలితంగా స్వార్థ ఫలితం కొంతమంది నమ్ముకుని రక్షణ పొందడానికి సహాయం చేయండి. అలాగే రోగులు బలహీనలు ఎవరు ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన బలహీనత నీవిచ్చిన అధికారంతో యేసు నామములో, నజరేయుడిని యేసు నామములో ప్రభువా స్వస్థత దయచే. I release the power of healing in the name of Jesus.
స్వస్థత శక్తిని పంపిస్తున్నా. ఆయన ప్రతి విధమైన రోగిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.